సో హలో కాక ఎట్లా ఉన్నారు అందరు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. నేను ఈరోజు అయితే క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో 2 ప్యాకెట్స్ వచ్చాయి. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒక దానిలో వేపర్ వచ్చింది, ఒక దానిలో ఐస్ క్రీమ్ వచ్చింది. అది నాకు కూడా గుర్తులేదు గైస్. నేను వేపర్ ఆర్డర్ చేసుకున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మై డ్రీమ్ అనమాట. ఐ ఫుల్ఫిల్ మై డ్రీమ్ గైస్. నాకైతే డ్రై ఐస్ మీద కోపం వస్తుంది, ఎందుకంటే నాకు దెబ్బ తగిలించింది గైస్. ఎట్లాగో మనం తర్వాత ఐస్ క్రీమ్ తినాక దాంతోనే ఆడుకుంటాము. సో లెట్స్ గో. సో గైస్, మనమైతే ఇది ఎట్లుందో అట్లా పెట్టిస్తామన్నమాట ఫ్రిడ్జ్లో. అండ్ యాక్చువల్గా నేను ఎందుకు అట్లా తిక్కగా చేసిన అంటే ఎక్సైటెడ్ క్రీమ్ స్టోన్ అంటే ఎవరికి ఎక్సైటెడ్గా ఉండదని. యాక్చువల్గా మా చెల్లి వచ్చింది. మా చెల్లికి ఇవ్వకపోతే నన్ను కొడుతుంది అనమాట. నాకు ఎందుకు ఇవ్వలేవు అంటే కొట్టదు, ఏడుస్తుంది. అందుకని చెప్పేసి తనకి సర్ప్రైజ్ అనమాట. అండ్ అందుకని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. లేకపోతే ఎప్పుడో మన కడుపులో ఉంటుంది కాబట్టి అది అందరికీ తెలిసిందే మనకి ఫుడ్ అంటే ఎట్లా ఇష్టమో. అందుకని మనమైతే వేపర్ అయితే టేస్ట్ చేద్దాం. నాకు అది బాగుందని ఇంకా మెక్కేసనే ఉంటున్నా గాయస్. సగం ఆల్రెడీ కథం ఓకే అనమాట వేపర్. మళ్ళీ అది కాకుండా ఆ ప్యాకెట్లో చిన్న పీస్ పడుతుండే అది కూడా మెక్కేసిన గాయస్. అట్లా ఉంటుంది మనతోని. సో ఇదైతే మనమైతే మంచిగా ప్యాక్ చేసినాం కదా, తెలియనట్టు ఫ్రిడ్జ్లో అయితే పెట్టిద్దాం. సో మనమైతే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. అండ్ ఆలోచిందాక ఆగాలి. ఎట్లాగో మనకి ఇష్టమైన క్రీమ్ స్టోన్కి మనం ఇప్పుడు బాగా చెప్దాం. లెట్స్ గో. మనమైతే ఇప్పుడైతే బాల్కనీకి వచ్చేసినాం గైస్. వాళ్ళ గురించి అయితే చూసుకుంటా కూర్చోవాలి. యాక్చువల్గా ఎందుకు మంచిగా టీవీ చూసుకుంటా లోపల కూర్చొని ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అంటే, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతారు వాటర్ తాగనీకి. సో దానికోసం మా చెల్లి ఏడ్చిందనమాట. అందుకని పంపింది. మా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయిండ్రు. నాకు చెయ్యగుండుతుండ్రు గైస్ వాళ్ళు. ఇంకోసలే వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో గైస్ వాళ్ళు అయితే మొత్తానికి వచ్చేసింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. చూపిస్తా వాళ్ళని. మా చుట్టుకి ఎంత సర్ప్రైజ్ అవుతుందో చూడండి మీరే. సో గైస్ మా చెల్లి వచ్చేసింది. నీకు ఏడ్చినావు కదా, నాకు సర్ప్రైజ్ ఇస్తా అని లోపు ఉరికొచ్చింది గైస్. ఏదో నాకు ఏం సర్ప్రైజ్ అనేసి డోర్ ఓపెన్ చేయమన్నా చూసింది. అసలు ఫైండ్ అవుట్ చేస్తలేదు గైస్. లాస్ట్కి వచ్చేసి ఫైండ్ అవుట్ చేసి అది కాదు, అది జస్ట్ వేపర్ అనమాట. సో ఇదే ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. హగ్గియవా అలాంటి పెట్టు, ఇరిగిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు.